Subscribe and share my channel Sudarsana. ఓం శ్రీ సాయిరామ్. గురుదేవ దత్త. శ్రీ గురుభ్యో నమః. మాణిక్య ప్రభు పుట్టుక లీలలు. మరికొన్ని లీలలను తెలుసుకుందాం. ఒకసారి ప్రభువు తన స్నేహితులతో అరణ్యానికి పోతూ ఉండగా అందులో ఒక బాలుడు పుట్ట వద్ద తేళ్లగుంపును చూశాడు. ఆ బాలుడు ఆ తేళ్లగుంపును చంపాడు. ఇంతలో ఒక తెల్లతేలు నల్లతేలుపై ఎక్కి వచ్చి చనిపోయిన తేళ్ల చుట్టూ తిరగగానే ఆ తేళ్లన్నీ బ్రతికి పుట్టలోకి వెళ్ళిపోయాయి. తెల్లతేలుపై సంజీవమణి ఉండుట వలన ఆ తేళ్లు బ్రతికాయని ప్రభువు చెప్పారు. ఒక పిల్లవాడు చచ్చిపడి ఉన్న రామచిలుకను తన చేతిలోకి తీసుకున్నాడు. ప్రభువు దానిని తన చేతిలోకి తీసుకొని నీ గూటిలోకి పొమ్మని విసరగానే ఆ చిలుక ఎగిరిపోయింది. ప్రభు దర్శనానికి వచ్చిన వారి కోర్కెలు తీరుతున్నాయి. ప్రభువును ఎవరూ ఆపలేకుండా ఉన్నారు. అప్పుడప్పుడు 3 రోజులు ప్రభువు కనిపించకుండా పోయేవారు. తన సహచరులలోని ఒక పిల్లవాడు చూలుతో ఉన్న గేదె నడుముపై కూర్చొని సవారీ చేస్తున్నాడు. గేదెని ఎక్కవద్దని ప్రభువు ఎన్నిసార్లు చెప్పినా కూడా అతడు వినలేదు. నీవు ఇంకోసారి గేదెను ముట్టుకున్నచో నీ చేతులు గేదె నుండి ఊడిరావని ప్రభువు హెచ్చరించాడు. అయినను ఆ పిల్లవాడు ఆ గేదెను పట్టుకోగానే చేతులు ఆ గేదెకు అంటుకున్నాయి. ఆ గేదె పరిగెత్తుతుండగా ఆ బాలుడు దారిలో ఏడవబడ్డాడు. అతను ప్రభువుని ప్రార్థించగా పిల్లవానిని క్షమింపుమని ప్రభువు గేదెతో అనగానే గేదెకి అంటుకున్న అతని చేతులు ఊడాయి. ప్రభువు బాల్య స్నేహితులలోని కాలం భట్టుకు అసలు పేరు మేల్గిరి భట్టు. ఇతను నల్లగా ఉండుటచే కాలం భట్టు అని ప్రభువు పిలిచేవారు. కాలం భట్టుకు బాలం భట్టుకు శంకరుని పూజ వద్ద తగురాగా కాలం భట్టు ప్రభువుకి విన్నవించాడు. రాతికి కాక దేవునికే ఎందుకు పూజ చేయవని కాలం భట్టును కళ్ళు మూసుకోమని ప్రభువు చెప్పగా జటాజూటధారి అయిన శివుడు కాలం భట్టుకు సాక్షాత్కరించాను. అతను కండ్లు తెరవగా రాతి విగ్రహము కనిపించాను. అప్పటి నుండి శ్రీ ప్రభువునే శంకరునిగా పూజించసాగాను. మాణిక్య నగరములోని శ్రీ ప్రభు దేవాలయములో శ్రావణ శుద్ధ అష్టమి రోజున బిల్వార్చన మొదటిసారిగా ఈ కాలం భట్టు ప్రవేశపెట్టాను. ఇప్పుడు కూడా ఆ రోజుననే బిల్వార్చన జరుగుచున్నది. కాలం భట్టు శ్రావణ మాసంలో శంకర సమారాధన చేస్తున్నాడు. అన్ని వస్తువులు సమకూరాయి కానీ అరిటాకులు రాలేదు. అప్పుడు అతడు ప్రభువుని మనసులో తలుచుకోగా ఒక మహార్ గ్రామకరణం పంపారని అరిటాకులు తెచ్చి ఇచ్చి వెళ్ళాడు. మరో రోజు గ్రామకరణాన్ని విచారించగా తాను ఏమీ పంపలేదని చెప్పారు. తరువాత ప్రభువు నా ప్రభువు నీకు అరిటాకులు పంపారని చెప్పారు. అతనికి ప్రభువుపై గాఢమైన భక్తి ఏర్పడింది. బాలచంద్ర దీక్షిత్ వేద పండితుడు. ప్రభువు ఇంటికి వచ్చి ప్రభువు చదువుకోలేదని భస్మధారణ చేసి దిగంబరుడుగా తిరుగుతున్నాడని తెలుసుకున్నారు. పిల్లవానికి చదువు చెప్తానని ప్రభువు తల్లి అనుమతి తీసుకుని ప్రభువు కూడా అంగీకరించగా ప్రభువుని తన వెంట తీసుకుని వెళ్ళారు. ప్రభువు ఏమి చేసినా అడ్డు చెప్పవద్దని ఆయన ఇంటిలోని వారికి చెప్పారు. ఇలా ఉండగా ఒక రోజున ప్రభువు తన ఇంటిలోని పవిత్రమైన అగ్నిగుండములో మల విసర్జన చేసినని దీక్షితులు గారితో వారి భార్య చెప్పగా దీక్షితులు గారు అగ్నిగుండంలో వెతకగా అందు ఒక పెద్ద బంగారు బంతి కనిపించింది. అగ్నిని శాసించిన నారాయణుడే ప్రభువు చేయలేనిదేమున్నది? ప్రభుని కుటుంబ భారం అంతా కూడా వారి మేనమామపై పడింది. ప్రభువు ఉద్యోగం చేస్తే భారం తగ్గుతుందని పన్నులు వసూలు చేసే ఆఫీసులో గుమాస్తా పని ప్రభువుకు మేనమామ ఇప్పించారు. వసూలు చేసిన పన్నులను ప్రభువు బీదలకు పంచుటచే వారిని ఉద్యోగం నుండి తొలగించారు. ప్రభువు అన్నగారైన హనుమంతదాదాకు బాలచంద్ర దీక్షిత్ కుమార్తె లక్ష్మీబాయిని ఇచ్చి వివాహం చేశారు. ప్రభు అనుగ్రహంతో వివాహానికి అవసరమగు వస్తువులు సమకూరాయి. లక్ష్మీబాయి కొలది కాలంలోనే మరణించింది. శ్రీ ప్రభు తమ్ముడు నృసింహతాత్యకు 6 సంవత్సరముల వయసున ఉపనయనం చేయడానికి నిశ్చయమైంది.
కానీ ఇంటిలో ఏమీ సామానులు లేవు. దగ్గరలోని సోమేశ్వర దేవాలయంలోని గణపతికి ఎదురుగా ప్రభువు కూర్చుని గణపతికి ఒక వక్కను సమర్పించారు. సాయంత్రం అయ్యేటప్పటికీ వెంకప్ప అనే షావుకారు ప్రభువు దగ్గరికి వచ్చి తనకు సంతానం అనుగ్రహించమని కోరాడు. కానుకగా వస్త్రములు, సమారాధనకు సరిపడు సామగ్రి ఇచ్చుకున్నాడు. వాటితో ఉపనయనము బాగా జరిగింది. ప్రభువు సంపాదన లేక ఉండుట చేత మేనమామ కోపగించి, నీవు పోషణకు ఇతరులపై ఆధారపడుట నీకు సిగ్గుగా లేదా? ఉద్యోగము పురుష లక్షణము. ఇంక నీకు భోజనము పెట్టనని మేనమామ అన్నారు. తక్షణమే ప్రభువు తాను ధరించి ఉన్న లంగోటిని కూడా విప్పివేసి మేనమామకు సాష్టాంగ నమస్కారం చేసి కళ్యాణీ నగరము నుండి వెళ్ళిపోయారు. తరువాత 1-2 సార్లు తప్ప ప్రభువు కళ్యాణీ నగరానికి వచ్చి ఉండలేదు. ప్రభువు కళ్యాణిని విడిచినప్పుడు ఒక పద్యము ప్రవాహము వలె వారి నోటి వెంట వచ్చింది. దాని భావము పుట్టించుట, రక్షించుట, సంహరించుట ఈ పనులను చేయు ప్రభు ఒక్కడే. నేననడి అహంభావము మిథ్య, అసత్యము. ఎవరికెవరు ప్రభువు, ఎవరికెవరు నౌకరు? తల్లి గర్భములో 9 మాసములున్నప్పుడు శరీరమును రక్షించిన వారెవరని మాణిక అడుగును. శ్రీ మాణిక జయమాణిక. మరికొన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. శుభం. Subscribe and share my channel Sudarsana.